యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. గుండెల నిండా కొలువైన యేసు నీవుండగా భయమేల నాకు. గుండెల నిండా కొలువైన యేసు నీవుండగా భయమేల నాకు. నీవే నా ధైర్యం, నీవే నా సర్వం, నీవే నా ధైర్యం, నీవే నా సర్వం. మహోన్నతుడా నా ఆశ్రయమా, నీవే నా ఆధారం. మహోన్నతుడా నా ఆశ్రయమా, నీవే నా ఆధారం. గుండెల నిండా కొలువైన యేసు నీవుండగా భయమేల నాకు. ఓ ప్రభువా నీ కీర్తి ఉన్నతం, ఎన్నతరమా నీ ప్రేమనంతం. ఓ ప్రభువా నీ కీర్తి ఉన్నతం, ఎన్నతరమా నీ ప్రేమనంతం. నీ ప్రేమామృత బాంధవ్యం ఆశ్రిత జనులకు ఆత్మీయం. నీ ప్రేమామృత బాంధవ్యం ఆశ్రిత జనులకు ఆత్మీయం. ఈ ధరలో నీ శాంతి నింపుమా, నీ సాక్షిగా నన్ను నిలుపుమా. ఈ ధరలో నీ శాంతి నింపుమా, నీ సాక్షిగా నన్ను నిలుపుమా. గుండెల నిండా కొలువైన యేసు నీవుండగా భయమేల నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం చూస్తుంది అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోని మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదు నాకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, చదవబడే లేఖన భావం నుంచి మాతో నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడు. నన్ను నీ ఆత్మతో అభిషేకం 7 ఆత్మ బలపరిచి నోడు బోరుగా వాడుకు, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరికి ప్రసాదించి మనుషుని జ్ఞానం చాతో మరుగుపరిచిన దీవ వాకులు ప్రజలకు నిమిత్తం చేయమని కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆహాబు రాజు యెహోషాపాతుతో అన్న మాట మనం చదువుకున్నాం. ఆహాబేమో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు, యెహోషాపాత్ ఏమో యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో సిరియనులు ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టినప్పుడు సిరియనుల మీదకి యుద్ధానికి వెళ్ళాలని, తన యొక్క బలము చాలదని యెహోషాపాతును కూడా ఆహాబు రాజు అడగటం జరిగింది. ఏమనంటే, నేను యుద్ధం చేయడానికి వెళుతున్నాను, నాతో కూడా నువ్వు రామోత్ గిలాదు పట్టణం మీద వస్తావా
అని అడిగినప్పుడు యెహోషాపాతు వెంటనే తడుకోకుండా అన్న మాట ఏమిటంటే, నేను నీ వాడనే, అంతేకాదు నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. ఇక మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు రాజు ఆహాబు యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆహాబు యెజబెలు అనే స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా ఆమె యెహోవా ప్రవక్తలను చంపించేయడం, బయలు ప్రవక్తలను పోషించడం జరిగింది. ఆ తర్వాత ఇశ్రాయేలు కూడా అయోమయం, అసలు దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లోనికి ఆ భ్రమలోనికి వారు వెళ్ళిపోయారు. కారణం యెజబెలే, తన ఆహాబు యొక్క భార్య, ఆహాబు యొక్క కుటుంబం. అంతేకాదు ఆహాబు యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందంటే, దేవుడు ప్రజల మీద రాజుగా ఉంటూ ఈ ప్రజలను దేవునికి దూరంగా చేసి బయలుకు దగ్గరగా చేయాలనే ప్రయత్నంలో తన భార్య మాట విని, తన భార్య యొక్క ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేస్తూ తనను తాను అమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం అండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. గమనించండి ప్రియులారా, ఎందుకంటే ఇక్కడ ఆహాబు యొక్క స్థితి అంత భయంకరంగా ఉంది. ఇది ఈ సందర్భంలో ఏంటంటే, అంటే నాబోతు యొక్క ద్రాక్ష తోట, తనకు అధికారం ఉంది కదా. నాబోతు యొక్క ఒక సామాన్య రైతు అండి. తనకు అమ్మమని అడిగినప్పుడు నాకు పితల నుండి వచ్చింది ద్రాక్ష తోట, నేను అమ్మను అని నాబోతు అంటాడు. తనకు ఉన్నది అది ఒకటే కాబట్టి అది ఒకటే తాను ఉంచుకోవాలనుకున్నాడు. కానీ ఆహాబు యొక్క భార్య యెజబెల్ ఏం చేస్తుందంటే, ఇద్దరు పనికి మాలిన శిష్యులను నాబోతు మీద సాక్ష్యం చెప్పించి నాబోతును రాళ్ళతో కొట్టించి చంపడం వల్ల నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాగుతాయండి. ఎందుకంటే ఇతను రాజు, రాజుగారి భార్య, ఇతని దగ్గర అధికారం ఉంది, అడిగేవాడు ఎవరు లేరు, చట్టాలన్నీ వాళ్ళ వైపే ఉంటాయి. కాబట్టి అందుకని ఆహాబు ఇంత భయంకరంగా ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు నాబోతును చంపించావు కదా, ఏ స్థలంలో అయితే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకియో అదే స్థలంలో కూడా నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని నువ్వు వెళ్ళి చెప్పిరా అని దేవుడి యొక్క తీర్పు ఆహాబు మీదకి వచ్చిందండి. ప్రవక్త అయిన ఏలియా ఆహాబు దగ్గరకు వచ్చినప్పుడు ఆహాబు ఏమంటాడు తెలుసా అండి? ఆహాబు ఏమంటాడు అనుకున్నారు ఏలియాని? నా పగవాడా, ఏలియాను, ఒక దైవజనుని ఏలియాను పట్టుకుని, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుపడుతున్నా అని అంటాడు. ఎందుకంటే యెహోవా దృష్టికి కీడు చేయడానికి తనను తానే అమ్మేసుకున్నాడు అనమాట, తన భార్య ప్రేరేపణ చేత. అంత భయంకరమైన కుటుంబం ఆహాబు యొక్క కుటుంబం. దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ సామాన్యమైన వారిని, తన దగ్గర ఉన్న అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యమైన వారిని బలత్కారంగా వారి యొక్క పొలాన్ని లాక్కుని, ఆ ద్రాక్ష తోట లాక్కుని ఆ వ్యక్తిని చంపించేసి భయానకమైన పరిస్థితుల్లో ఏమండి అంత క్రూరమైన ఆలోచనలు చేస్తూ ఉన్న ఈ కుటుంబంతోనంట ఈ యెహోషాపాతు కొంచెం ఆత్మీయుడిగా మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తిగా మనము వాక్యం చదివితే మనకు అర్థం అవుతుంది. అయితే యెహోషాపాతు కూడా ఏం చేశాడో మనం చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరాలు గడిచిన మీద షోమ్రోనులో నుండి ఆహాబు వద్దకు పోయాను. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇతడు యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే తన కుమారుణ్ణి ఆహాబు యొక్క కుమార్తెతో పెళ్లి చేయడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ రీతిగా ఏమండి ఈ యెహోషాపాతుకి మరి ఆహాబు కుటుంబం గురించి తెలియదా, యెజబెల్ గురించి తెలియదా, ఈ ఏలియా ఎంత పోరాడాడో తెలియదా అంటే మొత్తం తెలుసు. తెలవకుండా ఎందుకు ఉంటుందండి? అందుకని ఇక్కడ తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, ఐశ్వర్యం కలిగిందంట, ఘనత వచ్చేసేసరికి యెహోషాపాతు ఏం చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు. తనకి ఎవరితో ఈ మందాలో, ఎవరితో కలవాలో, ఎవరితో తన యొక్క కుటుంబాన్ని కలుపుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఒక ఆత్మీయత లేని కుటుంబంలోనికి, ఆత్మీయత లేని కుటుంబంతో ఏమో అందుకున్నాడండి. కారణం ఏదైనా కావచ్చు, అటు రాజకీయ పరంగా చూసుకున్నాడో లేకపోతే మరి ఆస్తి పరంగా చూసుకున్నాడో, దేని గురించి అయినా కానీ తాను చేసిన పని మాత్రం చాలా ఏమండి దేవునికి అయిష్టమైన సంగతే. ఆ తర్వాత కూడా యెహోషాపాతు కుటుంబంలో ఆహాబు కుమార్తె చేసిన పనులు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతడు సరే 1000 అందుకున్నాడు, చక్కగా బంధువులు అయ్యారు, అటు ఇటు బంధువులు అయిన తర్వాత ఒక రోజు
యెహోషాపాతు ఆహాబు దగ్గరకు వచ్చాడు. అదే సందర్భంలో అప్పుడు అడుగుతాడు ఏమని, నేను ఇట్లా రామోత్ గిలాతు మీదకి యుద్ధానికి వెళుతున్నాను, మరి నువ్వు నాతో పాటుకు వస్తావా అంటే వీడు వెంటనే యెహోషాపాతు అన్న మాట నేను నీ వాడినే అంటున్నాడు. యెహోషాపాతు ఆహాబు వాడా? అంతేకాదు నా ప్రజలు ఏ ప్రజలే? యెహోషాపాతు యొక్క యోధా ప్రజలు ఆహాబుకు సంబంధించిన వారా? దేవుని ప్రజలా? యెహోషాపాతు దేవుని వాడా లేకపోతే ఆహాబుకి సంబంధించిన వాడా? అంతేకాదు నా గుర్రాలు నీ గుర్రాలే. పరిశీలన చేయండి ప్రియులారా, ఎంత తన యొక్క స్థితిని ఏ రీతిగా ఆధ్యాత్మికంగా ఎలా దిగజారిపోయిందో చూడండి. దేవుడికి చెందవలసిన మహిమ, దేవుడిచ్చిన వాటిని, తనకు ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు, ఘనత ఇచ్చింది ఎవరు, అధికంగా అభివృద్ధి కలగజేసింది ఎవరు అంటే దేవుడు. కానీ దేవుడే అతన్ని రాజుగా నియమించాడు. కానీ ఇతను ఏమంటున్నాడంటే నేను నీ వాడినే. దేవుడికి చెందవలసిన మహిమను, అంతేకాదు ఆ తర్వాత యెహోషాపాతు అన్నాడు, సరే వెళ్తున్నాం కదా, మనం దేవుని యొక్క విచారణ చేసి వెళ్దాం అంటాడు. దేవుని యొక్క విచారణ చేసి వెళ్దాం అంటే ఇశ్రాయేలు రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉంటారండి. ప్రవక్తలు 400 మంది పిలిపించి అడుగుతారు, ఇట్లా మరి ఆ రామోత్ గిలాతు మీదకి యుద్ధానికి వెళ్ళాలి, మరి మీరు చెప్పండి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే శుభ్రంగా వెళ్ళిపోండి, దేవుడు మీకు జయించేస్తాడంటే యెహోషాపాతుకి అది నమ్మశక్యంగా లేకపోయింది. అప్పుడు యెహోషాపాతు అంటాడు, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా మనం దేవుని యొక్క విచారణ చేయడానికి అంటే ఉన్నాడయ్యా, మేకాయ అనే ప్రవక్త ఉన్నాడు, అయితే అసలు ఎప్పుడు నన్ను గురించి మేలు పలకడం, ఎప్పుడే కీడే పలుకుతాడు అంటాడు ఆహాబు. సరే ఆ తర్వాత ఆ మేకాయను పిలువనంపించమంటే ఆ మేకాయను వచ్చేటప్పుడు ఆ దూతలు ఏమంటారంటే ఆ ప్రవక్తలు, మరే నువ్వు రాజుతో చక్కగా నీ మాట రాజు ఏదైతే అడిగాడో దానికి నువ్వు అనుకూలపరచు అంటే మేకాయ అంటాడు, దేవుడు నాకు ఏది సెలవిస్తే అదే నేను చెప్తాను, కానీ మీరు చెప్పమన్నది నేను చెప్పను అంటాడు. సరే దేవుడు మేకాయ ద్వారా చెప్పింది ఏమిటయ్యా అంటే మీరు అక్కడికి వెళితే చచ్చిపోతారు. ఎందుకంటే ఇక్కడ గమనించండి ప్రియులారా, 22వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం, అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీద చెదరినుట నేను చూచుకుని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానం వెళ్ళవలసిందని యెహోవా సెలవించును అని చెప్పాను. సరే దేవుడు చక్కగా చెప్పాడు, ఇశ్రాయేలు కాపరు లేని గొర్రెలాగా ఉన్నారు అంటే ఈ ఆహాబు చచ్చిపోతాడు యుద్ధానికి వెళ్తే అని చెప్పేశాడు. అప్పుడు వెంటనే ఆహాబు అంటున్నాడు యెహోషాపాతుతో, నేను చెప్పానా నా గురించి ఎప్పుడు కీడే పలుకుతాడు, అసలు మంచి మాట పలకడు. అయ్యో దేవుడు చెప్పిన మాట నిజమైన మాటలు చెప్పాడు, సత్యమైన మాటలు, మీరు యుద్ధానికి వెళ్తే యుద్ధం నువ్వు చచ్చిపోతావు బాబు అని చక్కగా చెప్పాడు, నువ్వు ప్రమాదం పంచండి అక్కడ అని చెప్పాడు. శుభ్రంగా ఎవరింటికి వాళ్ళు సమాధానం వెళ్ళిపోండి అని చెప్తే దాని గురించి ఎంతో రగడ జరిగిందండి. అంతేకాదు మేకాయాను అనేవాడు ఏం చేస్తాడంటే చెంప మీద కొట్టి ఆ తర్వాత ఆహాబు ఏమంటాడంటే నేను వచ్చే వరకు ఇతన్ని బందీ గృహంలో చెరసాల్లో వేయండి, క్లేశాన్న పానాలు వేయండి, కష్టమైన అన్నాన్ని తినిపించండి అని చెప్పి అక్కడ నుంచి ఆహాబు రాజు వెళ్ళిపోతా ఉంటే, సరే నువ్వు గనక తిరిగి వస్తే, నువ్వు క్షేమంగా వస్తే యెహోవా నా చేత పలకలేదు అని మేకాయ అంటాడు. సరే ఇప్పుడు మరి యెహోషాపాతుకి మరి అర్థం కావాలి, మరి ఎందుకంటే యెహోషాపాతు ఆత్మీయుడు కదండి. యెహోషాపాతుకి అర్థం కాలేదు, భ్రమలో ఉండిపోయాడు. ఎందుకంటే ఆహాబు ఏమన్నాడు, ఎప్పుడు నా గురించి కీడే పలుకుతాడు, ఓహో అలా పలికాడేమో అని అనుకుంటున్నాడు యెహోషాపాతు, భ్రమలో ఉండిపోయాడు. సరే ఈయంకుడు కదా ఇక మళ్ళీ మాట్లాడలేకపోయాడు, మొహమాటం అటు వచ్చిందో ఏదన్నట్టు అని మొత్తం మీద తన ఈయంకుడితో కలిసి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. దేవుడేమో ఆహాబుకి దేవుడు ప్రవక్త ద్వారా సెలవించిన మాట జరగాలి, ఆహాబు మీదకి ఉగ్రతకు కారణం అవుతుంది యుద్ధం. ఇది గ్రహించకుండా యెహోషాపాతు తన యొక్క ఏకుడు అనే లేకపోతే బంధువు అనే లేకపోతే మొహమాటంతో పోయి ఏమండి ఇప్పుడు ఆహాబుతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు యెహోషాపాతు. ఇక్కడ మనం పరిశీలన చేయండి ప్రియులారా, మనము దేవుని యందు విశ్వసించిన వారమై ఉండి దేవుని యొక్క మార్గంలో సరిగ్గా నడుస్తూ భక్తిహీనులతో సాంగత్యం చేస్తూ ఉన్నట్లయితే, ఏమండి దేవుని యందు సరైన భక్తి విధానం లేని పైకి భక్తిగా ఉంటూ నామకార్థంగా భక్తి చేసే వారితో నువ్వు సహవాసం చేస్తే నీ పరిస్థితి కూడా ఇదే, కీడేమో మేలుగా కనపడుతుంది, మేలేమో కీడుగా కనపడుతుంది. నిజమైన దేవుని మాట ఏమో మనకి ఇష్టంగా ఉండదు, అబద్ధంగా చెప్పే 400 మంది ప్రవక్తల మాటలేమో చక్కగా బాగుంటాయి. అంటే మనకు అనుకూలంగా మాట్లాడితేనే బాగుంటది,
అది అలా ఎప్పుడు కూడా మనకు అనుకోకూడదండి. దేవుడు మనకి ఇష్టం లేకపోయినా దేవుడు మనకు మేలు జరిగేటట్లుగానే మాట్లాడతాడు. ఇతడు చూడండి నా గురించి కీడు పలుకుతాడు అని ఆహాబు చెప్పినప్పటికీ మీకాయా చెప్పిన పని చేస్తే, మీకాయా నిజమైన ప్రవక్త, యుద్ధానికి వెళ్లకుండా ఉన్నట్లయితే ఆహాబు బతికేవాడు. చూసారండి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మీకాయా మాట పిలిపించారు కానీ ఏదో యెహోషాపాతు బాధపడలేక, కానీ మీకాయా మాట వీళ్ళు విన్నారా అంటే నిజమైన ప్రవక్త మాటను వారు వినలేదు, నిజమైన దేవుని మాటకు వారు చెవియొక్కలేదు, నిజమైన దేవుని మాటకు వారు విధేయత చూపించలేదు. అందుకనే భయంకరమైన శ్రమలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా మంది జీవితాల్లో. నిజంగానే దేవుడి వాక్యం మనకు కష్టంగా వస్తే మనం దాన్ని స్వీకరించలేం. మనకు అనుకూలంగా వస్తే అది దేవుని మాటగా అనుకుంటాం, అది దేవుని చిత్తం అనుకుంటాం. ఇది ఎంత భయంకరమో చూడండి. నిజంగా దేవుడు మనకి ఏదైనా పలికినా అది మేలే మనకి చేస్తాడు కానీ కీడు జరగదు. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే యెహోషాపాతు కూడా పాపం తన యొక్క స్థితిగతుల్లో నేను నీ వాడదని ఆహాబు ఏది చెప్తే అది వినడానికి రెడీ అయిపోయాడు. దేవుడు ఒక పక్కన ఆహాబు మీదకి కీడు రాబోతుందని చెప్పినప్పటికీ కూడా అది వినకుండా వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోయారు, యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆహాబు తెలివిగా ఏం చేశాడంటే, మరే నేను మామూలు వేషం వేసుకుని వెళ్తాను కానీ నువ్వు నీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో రాజ్య వస్త్రాలు, ఆ వస్త్రాలతో వచ్చేసి అన్నాడు. సరే యుద్ధం జరుగుతూ ఉంది. ఆ రథాధిపతులు ఏం చేశారంటే, మొదటి రాజుల గ్రంథం 22:32 చదివితే, రథాధిపతులు యెహోషాపాతు చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడటకు అతని మీదకి వచ్చి యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపెట్టి అతని తరుముట మానివేసిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆహాబేమో మారు వేషంలో ఉన్నాడు, ఇప్పుడు యెహోషాపాతు ఏమో రాజుగారిగా ఉన్నాడు, అంటే రాజుగారి వస్త్రాలు ధరించుకున్నాడు. ఇప్పుడు ఈ రథాధిపతులు అందరూ యుద్ధం చేసే వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే ఇతడే ఇశ్రాయేలు రాజురా, ఇతడు చంపేసేయండి అన్నారు. వెంటనే యెహోషాపాతు కేకలు వేశాడంట. ఏంటా కేకలు అంటే మనకి 2 దినవృత్తాంతాలు 18:31 మనం స్పష్టంగా అక్కడ దేవునికి మొరపెట్టాడు అని రాసి ఉంటుందండి. చక్కగా చదువుదాం. కాగా యెహోషాపాతు కనబడటంతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరు గాని యెహోషాపాతు మొరపెట్టినందున, అక్కడ కేకలు వేశాడని ఉంది, ఇక్కడ మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. ఎలా సహాయం చేశాడు? దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోయేటట్లుగా చేశాడు. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతనిని తరుముట మాని తిరిగిపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూడండి, ఒక్కొక్కసారి మనం చేసే పనులను బట్టి దేవుడు కూడా మనల్ని క్షమించకపోతే మనం ఇన్ని రోజులు మనం బ్రతికి పట్టపై కట్టేవాళ్ళం కాదు. ఏ రోజో ఆ ఉగ్రత చూసారండి, భక్తిహీనుల మీదకి లేదా అవిధేయులైన వారి మీదకి ఉగ్రత పెళ్లిలో దిగుతుందని దేవుడు వాక్యం సెలవుస్తుంది. అందులో ఆ ఉగ్రత దిగే సందర్భంలో ముందుగా యెహోషాపాతు ఆహాబుతో చేయి కలిపాడు కాబట్టి ఆహాబుతో సహవాసం, ఆహాబుతో కలిపి యుద్ధం. అందుకనే చెప్తున్నా, మీ సహవాసం ఎవరితో, మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? నీకంటే భక్తిపరుతో సాంగత్యం చేస్తున్నావా? నీకంటే భక్తిహీనమైన వారితో, పనికిమాలి మాట్లాడే వారితో, ఇతరుల గురించి చెడుగా చెప్పే వారితో, పాపంలో ఉండే వారితో, ఇటు ఏమండి ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో చక్కగా భక్తిపరులా కనబడి ఆ సోమవారం నుంచి మరి శనివారం వరకు లోకంలో బ్రతికే వారితో నువ్వు సహవాసమా? అటు ఇటు దొరకని మనసు దివస్కులతో సహవాసం చేస్తున్నావా? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఆహాబు యొక్క కుటుంబం తెలిసి కూడా ఆహాబుతో ఆ కుటుంబంతో వేయమందాడు. అంతేకాదు ఆహాబుతో పాటు యుద్ధానికి బయలుదేరి నేను నీవాడిని అని ఏమండి యెహోషాపాతు ఆత్మీయుడు అయినప్పటికీ కూడా తన యొక్క చేసిన ఆ నిర్ణయం వల్ల ఇంకా కొంచెం కనుక దేవుడు ఆలస్యం చేస్తే యెహోషాపాతు చచ్చిపోయేవాడు. మొరపెట్టాడంట. ఆ సమయంలో ప్రభువా నన్ను రక్షించిన ఆయన అని మొరపెడితే దేవుడు ఆ రథాధిపతులకు ఆ యుద్ధం చేసే వారికి మంచి మనసు ఇచ్చాడండి. లేకపోతే ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ బాణం వచ్చి యెహోషాపాతు యొక్క గుండెలో దిగేది, యెహోషాపాతు చనిపోయవలసిన పరిస్థితి. ఆహాబు మీదకి వచ్చే ఆ ఉగ్రత యెహోషాపాతు మీదకి వచ్చేదండి. కాబట్టి ప్రియులారా గమనించండి, నీవు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో వారి యొక్క ఉగ్రతలో నీవు కూడా పాలి పంపులు పంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కీర్తన 26లో ఈ మాట అంటారు చూడండి,
కీర్తన 26:4 పనికి మారే వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషులని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును అని చెప్పి 26:9 అంటాడు. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారు కుడి చేయి లంచములతో నిండి ఉన్నది, నేను యథార్థవంతుడు నేను నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము. ఆహాబు కూడా ఇదే పరిస్థితి అండి. పాపులతో నా ప్రాణము, నరహంతకుడు నాబోతుని చంపించేశాడండి, వారి చేతిలో దుష్కార్యములు. నాబోతు యొక్క ద్రాక్ష తోటం వాగేసుకున్నాడండి బలవంతంగా, పనికిమాలిన సాక్షులు పెట్టి. వారి కుడి చేయ లంచాలు, ఆ పనికిమాలిన సాక్షులు లంచాలు ఇచ్చారండి. అదిగో అలాంటి భయంకరమైన దుష్ట సాంగత్యం అంట. మంచి నడవ, నువ్వు మంచివాడువే, నువ్వు భక్తిపరుడువే, కానీ నువ్వు చేసే సహవాసం జాగ్రత్త. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో జాగ్రత్త. పరిశీలన చేయండి ప్రియులారా. ఇక్కడ మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆహాబు మీదకు రావాల్సిన ఉగ్రత ముందు యెహోషాపాతును టచ్ చేసింది, కానీ దేవుని మహాకృపను బట్టి యెహోషాపాతు మొరపెట్టినందున దేవుడు వారి దగ్గర యెహోషాపాతు నుండి వారు తొలగిపోయేటట్లుగా, ఏమి చేయకుండా వదిలేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సహాయం చేసేవాడు. అలా ఎన్నోసార్లు నువ్వు అలాంటి వారితో నువ్వు సహవాసం చేసి దేవునికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించినప్పటికీ కూడా దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుకుంటూ నేటి వరకు సజీవుల్లో ఉంచాడు. ఇకనైనా మనం గ్రహించి మన సహవాసం ఎవరితో? పరిశుద్ధులతో మన సహవాసం ఉండాలి. దేవుని భయభక్తులు కలిగిన వారితో సహవాసం ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటే విధేయత, వాక్యానుసారంగా జీవించే వారితో మన సహవాసం ఉండాలి. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏమిటంటే, ఎవరో గురి చూడకుండానంట బాణం వదిలాడంటండి. అది కరెక్ట్గా వెళ్ళిపోయి, ఈ మారువేషంలో ఉన్నాడు కదా ఆహాబు, ఈ ఆహాబు రాజుకు తగిలింది. ఆ గాయం అంది నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోమంటే, అక్కడ గాయం బాగా బలంగా తగిలినందున బాగా రక్తం కారిపోయింది. ఆ తర్వాత ఆహాబు చనిపోయాడండి. చనిపోయాడు. దేవుని బిడ్డల ఆలకించండి. ఆ తర్వాత రథాన్ని అక్కడ కడిగితే కుక్కల నాయకుని దేవుడి మాట అది నెరవేరింది అనుకోండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మాటకు విధేయత చూపించడం, నీకు నచ్చినా నచ్చకపోయినా అది దేవుడి మాట, నీకు మేలు చేసే మాటే పలుకుతారు. ఆహాబుకి ప్రవక్త అంటే ఇష్టం లేకపోయినా ప్రవక్త మంచి మాటే పలికాడు. అయ్యా, నువ్వు యుద్ధానికి వెళితే కాపర్లేని గొర్రెలాగా ఉన్నట్టుగా నాకు కనపడుతుంది, ఇశ్రాయేలు నీకు కీడు పొంచి ఉందని చెప్పాడు. కానీ ఆ మాట అతనికి నచ్చలేదు. పరిశీలన చేయని ప్రియురాలు యెహోషాపాతు కూడా అలాంటి వారితో బియ్యం అందుకుని అలాంటి వారితో సహవాసం చేసి, నేను నువ్వేం భ్రమలోనికి లాక్కెడిపోతారు అంతే. వారితో నువ్వు సహవాసం చేస్తే తప్పనిసరిగా అటు దేవుని యొక్క విచారణ స్పష్టమైన మాట వచ్చినప్పటికీ కూడా ఆ మాటకు విధేయత చూపించకుండా ఆహాబు లాక్కుని తీసుకుని వెళ్ళిపోయాడు యెహోషాపాతుని. అదిగో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏకీభవించాల్సి వస్తుంది. నువ్వు మంచివాడివే కానీ, నువ్వు ఆత్మీయుడివే కానీ, నువ్వు దేవుని యందు భయపడుతు. నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఆహాబు ఎలా తీసుకెళ్ళిపోయాడు యెహోషాపాతుని, అలాగే నిన్ను కూడా అలాంటి పరిస్థితుల్లోనికి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. సాతాను భ్రమలోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. లేకపోతే యెహోషాపాతు ఒక్క క్షణంలో దేవుడు కాపాడకపోతే యెహోషాపాతు ప్రాణం ఎగిరిపోయేది, యెహోషాపాతు ప్రాణం. కాబట్టి పరిశీలన చేయండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు తప్పనిసరిగా మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం సహవాసం చేసేటప్పుడు జాగ్రత్త, వివాహాలు చేసేటప్పుడు మీ పిల్లలకు జాగ్రత్త. భౌతిక సంబంధంగా చూసి చేస్తున్నావా, ఆత్మానుసారంగా ఆలోచన చేస్తున్నావా, జాగ్రత్త. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలతో నీవు సహవాసం చేయి. అంటే ఇతరులతో సహవాసం చేయకండి, మాట్లాడొద్దు అంటే అందరితో మాట్లాడాలి, అందరితో కూడా ఉండాలి. కానీ ఆధ్యాత్మికంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో మరింతగా మనము వియమందటం కానీ ఇంకా వారితో సహవాసం చేస్తే మనం కూడా వారు ఉన్న ఉన్నత స్థాయిని అందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే దిగజారిన వారితో సహవాసం చేస్తే మనకు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలలో మనం కూడా ఆ ఉగ్రతలో మనం కూడా పాలుపంపులు పుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకుని ప్రభువునందు భయభక్తులు కలిగి పరిశుద్ధులతో మీ సహవాసాన్ని పెంపొందించుకుంటూ ఆత్మీయులతో సహవాసాన్ని, సంఘానికి క్రమంగా వెళ్లే వారితో సహవాసం, దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారితో, దేవుని వాక్యం అంటే భయం భక్తి కలిగిన దైవజనుల్ని ప్రేమించే వారితో మనం సహవాసం చేస్తే మనకు కూడా దక్కుతుంది.
కానీ కొంతమంది రకరకాలుగా భక్తిహీనమైన ప్రవర్తనతో ప్రవర్తించే వారితో సహవాసం చేస్తే అది మనకు అది అబ్బుతుంది. చూసారంటే మంచి మాట చెప్పిన మేకాయన ప్రవర్తన చెప్ప మీద కొడతాం ఏంటి, బందీ గృహంలో పెడతాం ఏంటి, ఏమండి? కానీ ఎవరి మాట నెరవేరింది? 400 మంది ప్రవక్తల మాట నెరవేరిందా? మేకాయ మాట నెరవేరిందా? పరిశీలన చేయండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుని మీద భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మనం అనుభవిద్దాం. దేవుని మీద భయభక్తులు కలిగిన వారికంట ఆయన ఏ మేలు కొదువచ్చేయడు. ఆయనకు ఇష్టమైన రీతిలో మనం జీవిద్దాం. ఆయన మాట మనతో చెప్పినప్పుడు అది నచ్చినా నచ్చపోయినా మనం స్వీకరిద్దాం. దేవుని మీద భయభక్తులు కలిగి జీవిద్దాం. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే మేలును, దేవుడిచ్చే కాపుదలను మనం పొందుకుని దేవుడిచ్చే జయాన్ని కూడా మనం పొందుకుంటాం. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవా, ఇప్పటి వరకు నాయన సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు, మాట్లాడే ప్రతి మాటను బట్టి ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడి దీవించబడినట్లుగా, మేలు పొందుకున్నట్లుగా, కృపలో వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని. నిజమే, మరి యెహోషాపాతుకి ఐశ్వర్యం ఘనత కలిగింది. ఆయన ఆహాబుతో స్నేహం చేసి ఆహాబుతో ఏముందుకుని ఆహాబుతో ప్రభా నాయన కలిసి యుద్ధానికి వెళ్ళి లేనుకొని అయా మరి ప్రాణాపాయం మీదకు తెచ్చుకున్నారు, ప్రాణం మీదకు తెచ్చుకున్నారు పరిస్థితులు. అలాంటి స్థితిలో ఎవరు లేకుండా వీళ్ళందరినీ బలపరచండి. ఒక్కరిని బలపరిచి మేలుతో తృప్తిపరచమని అయా అయా నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. అవిధేయుగా పెళ్లిన ఉగ్రత తిరుగుతున్నాను. అలాంటి ఉగ్రత ఎవరు పాలు పంపులు పొందుకోకుండా మేలుతోనే బిడ్డల హృదయాలు తృప్తిపరచమని అయా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని. ఎదురాడుతున్న ప్రతి విధమైన అయా మరి నాయన తండ్రి నీకు విరోధమైన శక్తులని దహించేయమన్నట్లుగా సహాయం చేసి వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, సంతోషం దయచేసి. ఇప్పటికే యెహోషాపాతులాగా అపాయంలో ఉన్నారేమో కరుణించండి, కాపాడండి, రక్షించండి. మేలుతో వారి హృదయాలు తృప్తిపరిచి స్వస్థత ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టుకోమని అడగక మరిచిను అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవం కలిగిన నామంలో అడిగి స్తుతించి గణపరిచి వేడుకొని నామ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. నూతనంగా మరొక ద్వారం దేవుడు తెరిచాడు. అదేమిటంటే పెడలలో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడలలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Pastor Yehoshua Kamila, Bethelu Pradhana Mandiram, Lelagaru, Gururu Mandalam, Krishna District, Andhra Pradesh, PIN code 521366. My phone number 7842711167. Our address, Pastor Yehoshua Kamela, Bethelu Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District, Andhra Pradesh. Our PIN code 521366. Our phone number 74271167.